వృషభ రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అని చూస్తే మనకి వృషభ రాశి అంటేనే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారిది వృషభ రాశి అవుతుంది. రాశ్యాధిపతి షష్టాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు పంచమంలో కేతువుతో కలిసి సంచారం ఈ మాసం అంతా. అలాగే శుక్రుడి మీద రాష్ట్రాధిపతి శుక్రుడి మీద కుజ దృష్టి ఉండటం వలన విద్యార్థులకి ముఖ్యంగా ఈ మాసంలో చదువులో కొంచెం ఏకాగ్రత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సాంకేతిక సమస్యలు, చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటం ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా రాశిలో ఉన్న గురు దృష్టి ఉండటం వలన చాలా మటుకు మీకు ఈ మాసంలో గురువుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభించి సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చు. ద్వితీయ భావంలో వ్యయాధిపతి సప్తమాధిపతి అని కుజ సంచారం ఈ మాసం అంతా కుజ సంచారం మిథున రాశిలో ఉండటం వలన కుటుంబంలో కొంచెం స్వల్ప కలహాలు అపోహలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కమ్యూనికేషన్ విషయంలో మటుకు ఈ మాసం అంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎందుకంటే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా పంచమ భావంపై ఉండటం వలన ప్రేమ సంబంధమైన వ్యవహారాలు కానీ, విద్యార్థులు చదువులో మనం తెలుసుకునే విషయాల వలన కానీ వీటన్నిటి విషయాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఎక్కువగా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామితో కూడా చిన్న చిన్న చికాకులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండి కూడా పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక రాశిలో శుభకరమైన అష్టమ లాభాధిపతి గురు సంచారం వలన మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అంటే అనుకోకుండా ఏమన్నా పెట్టుబడులు పెట్టడం వలన కలిసి రావటం కానీ, సడన్గా షేర్ మార్కెట్ ఇలాంటి వాటిలో ఏమైనా లాభం రావటం, విదేశ సంబంధమైన వ్యవహారాల్లో లాభం రావటం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో మీకు కనిపిస్తున్నాయి ఎక్కువగా. అలాగే లాభస్థానంలో రాహు సంచారం చేయటం వల్ల కూడా చాలా మటుకు ఆదాయం పెరుగుతుంది. రాహు కూడా భాగ్యాధిపతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు, భాగ్య దశమాధిపతి నక్షత్రంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో. కాబట్టి లాభస్థానంలో రాహు సంచారం కూడా చాలా మటుకు ఆదాయం పెరగటానికి ఎక్కువ అవకాశాలు మనకి ఈ మాసంలో వృషభరాశి వారికి ఇస్తోందని చెప్పవచ్చు. భాగ్య దశమాధిపతి అయిన శని భగవానుడు దశమ స్థానంలో వక్ర సంచారం చేస్తున్నాడు. అలాగే చతుర్థ స్థానంలో రవి సంచారం, స్వక్షేత్రం, ఇద్దరు కూడా సమసప్తకాల్లో ఉన్నారు, స్వక్షేత్ర సంచారాలు చేస్తున్నారు. దీనివల్ల కెరీర్ పరంగా కొంచెం శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు చివరికి అలసట ఉన్నా కొంచెం శ్రమిస్తే కనుక శ్రమతో కూడిన విజయ అవకాశాలు మనకి ఈ మాసం అంతా కూడా వృషభరాశి వారికి కనిపిస్తున్నాయి. విద్యార్థుల పరంగా చూస్తే కనుక విద్యార్థులు కనుక మనం ఇందాక అనుకున్నట్టుగా కొంచెం శ్రమ అధికంగా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆహార విషయాల్లో గాను వ్యవహార విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ చిన్న చిన్న ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆహారం తీసుకునేటప్పుడు చాలా ఫ్రెష్ ఆహారం తీసుకునే అవకాశం తీసుకోండి. మొత్తం మీద వృషభరాశి వారికి చూస్తే కనుక మన గోచార గ్రహాలు ఈ మాసం అంతా కూడా కలిపి చూస్తే కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రహానుకూలత పెరిగి మనకి అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక ఈ మాసంలో గణపతి ఆరాధన చేసుకోవడం. ఎందుకంటే రాష్ట్రాధిపతి కేతువుతో కలిపి సంచారం చేస్తున్నాడు పంచమ భావంలో. బుద్ధిని ఇచ్చే మన గణపతి ఆరాధన వినాయక చవితి రోజు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం నాడు దుర్గాదేవికి కానీ మహాలక్ష్మికి ఆరాధన చేయడం, బొబ్బర్లు దానం చేయటం, ఉలవలు దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో వృషభరాశి వారికి ఉత్తమ ఫలితాలు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.